Which specific legislative action is required to officially implement the increase in the number of Supreme Court judges? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపును అధికారికంగా అమలు చేయడానికి ఏ నిర్దిష్ట శాసన చర్య అవసరం? ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ అండర్ ఆర్టికల్ 123, ఆర్టికల్ 123 కింద రాష్ట్రపతి ఆర్డినెన్స్, ది సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, ఏ రెజల్యూషన్ పాస్డ్ బై ది రాజ్యసభ అలోన్, కేవలం రాజ్యసభ ఆమోదించిన తీర్మానం, an ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, న్యాయ మంత్రిత్వ శాఖ నుండి కార్యనిర్వాహక ఉత్తర్వు. సో ఈ ఇష్యూ న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జెస్ 33 నుండి 38కి పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది న్యూస్లో ఉండటం జరిగింది. మరి సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ఏ విధంగా పెంచుతారు అంటే ఆప్షన్ 2లో ఏదైతే ఉందో ది సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ యొక్క సంఖ్యని పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి కనుక రిమైనింగ్ ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఆర్టికల్ 123, ఈ ఆర్టికల్ 123 అనేది ఏదైతే ఉభయ సభలు లోక్సభ మరియు రాజ్యసభ పనిచేయనప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్ అనేవారు ఏదైనా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఇష్యూ ఏమన్నా వస్తే దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా మనము సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది పెంచడం కుదరదు. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్, రాంగ్. ఏ రెజల్యూషన్ పాస్డ్ బై ది రాజ్యసభ అలోన్. సో ఈ యొక్క రాజ్యసభ ఒక్కటే మాత్రమే రెజల్యూషన్ పాస్ చేస్తే సరిపోదు. బోత్ రాజ్యసభ మరియు లోక్సభ రెండూ కూడా ఈ రెజల్యూషన్ అనేది పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాతకి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ అనేవారు సైన్ చేస్తారు. సో 3 కూడా రాంగ్. అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. లా అండ్ జస్టిస్కి సంబంధించినటువంటి మినిస్టరు ఒక ఎగ్జిక్యూటివ్ని పాస్ చేయడం ద్వారా ఈ యొక్క నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది పెంచడం కుదరదు. సో ఇది కూడా ఎలిమినేటెడ్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 124 అనేది ఓవరాల్గా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి తెలియజేస్తుంది, సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తూ ఉంటుంది. మరి ఇండియాలో ఫస్ట్ సుప్రీంకోర్టుని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే స్వాతంత్రం రాకముందు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అప్పుడు సర్ ఎలిజా ఎంపే, ఆయనతో పాటుగా 3 న్యాయమూర్తులను నియమించడం జరిగింది. తర్వాతకి స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ ఇండియాకి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారంటే ఇండియా నుంచి ఫస్ట్ ఇండియన్ ఎవరైతే హెచ్జే కానియా. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.